గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రబాణ శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసం తారీఖు 7వ తారీఖు మే 2026 సంవత్సరం వారము గురువారము తిథి పంచమి ఉదయం 6:45 దాకా కూడా పంచమి ఉండి తదుపరి షష్ఠి వస్తుంది. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:38 దాకా కూడా పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. అమృత గడియలు ఉదయం 10:22 ప్రారంభమై 12:07 దాకా ఉంటాయి. వర్జం రాత్రి 12:16 ప్రారంభమై 2 గంటల దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:50 ప్రారంభమై 10:41 దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం 2:55 ప్రారంభమై 3:46 దాకా ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు గురువారం కాబట్టి ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి మీ చేత్తో మీరు పూజ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటిని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో అంతా పూర్తయిపోయిన తర్వాత చివరి కూడా మీకు ఆ వీడియో కనపడుతుంది. కాబట్టి మీరు చక్కగా ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా సకల శుభాలు కలుగుతాయి, సకల కార్యాలందు విజయం కలుగుతాయి. కాబట్టి అందరూ ఆ వీడియోలు వినియోగించుకుని ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే త్వరగా డబ్బులు సంపాదించాలని జోదవాడినా ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా నష్టపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రద్రోహం అంటే మీకు బాగా సన్నిహితంగా ఉండేవారే వెన్నుపోటు పడిచే అవకాశం ఉంది. జాగ్రత్త. మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోటి పంచుకోకండి. చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల అలవాట్లే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. అకారణంగా కోపము, చిన్న చిన్న విషయాలకి చికాకు పడి ఇంట్లో వాళ్ళ మీద ఆఫీసులోని వారిపైన అరవడం కానీ దీనివల్ల ప్రశాంతత కోల్పోతారు. జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ పరపురుష వ్యామోహము, జోదము, కఠినంగా మాట్లాడడం వల్ల నష్టం కనపడుతోంది. ముఖ్యంగా పరాయి వ్యక్తుల మీద ఆకర్షణ, జోదం వంటివి మీ పరువు తీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ మాట కఠినంగా ఉన్నా కూడా ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకుంటారు కాబట్టి మాట కఠినత్వాన్ని తగ్గించుకోవాలి. రాత్రి వేళలో లేదా కొత్త ప్రాంతాలు ఒంటరిగా ప్రయాణం చేయడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా స్త్రీలు తోడు ఎవరైనా ఉంచుకోవడం మంచిది. ఇక అప్పులు పెరిగే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా ఆదాయం తక్కువ ఉన్నా లేదా ఆదాయం సరిపోకపోయినా విలాసాల కోసం అప్పు చేయడం కానీ లేదా భవిష్యత్తులో ఈ అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడడం కానీ పడే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడతారని చెప్పచ్చు. అలాగే సమస్య వచ్చినప్పుడు మాత్రం కంగారు పడకుండా చాలా తెలివిగా మాట్లాడితే ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వారిపైన అకారణంగా కోపం చూపిస్తారు. అలాగే ఇది వారిని దూరం చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండండి. అడగని విషయాల్లో లేదా మీకు సంబంధం లేని విషయాల్లో తలదూచడం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల ముఖ్యంగా చులకనవుతారు. జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గడం లేదా రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం, ఇలాంటి ఇబ్బందులు, ఖర్చుల విషయంలో ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడతాయి. వ్యాపారం కోసం కానీ ఇంటి ఖర్చుల కోసం కానీ కొత్తగా అప్పు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడం వల్ల లేదా సర్దుబాటు లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు లేదా వెన్నునొప్పులు, మెడనొప్పులు, నీరసం లాంటివి బాధించే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడడం వల్ల కానీ చదువు పక్కన పెట్టి ఫోన్లో గేమ్స్ ఆడడం వల్ల కానీ ఇలాంటి వాటికి బానిసలు అవ్వడం కానీ జాగ్రత్తగా ఉండాలి. వాటి పట్ల తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఖచ్చితంగా గమనించాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగుల్లో అనుకోని చికాకులు, పై అధికారులతో ఒత్తిడి, సహా ఉద్యోగస్తులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి పరపురుషులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్దనీ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఆఫీసుల్లో లేదా సమాజంలో మీరు గతంలో చేసినటువంటి తప్పులు లేదా గతంలో చేసినటువంటి పొరపాట్లకి నిందారోపణలు కనపడతాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ వెనక గోతులు తీసేటటువంటి వ్యక్తులు పెరిగిపోతుంటారు. జాగ్రత్త. వాళ్ళకి ఏంటంటే మీ వ్యక్తిగత విషయాలు, పర్సనల్ విషయాలు మాత్రం ఎవరికి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు మీ రహస్యాన్ని బయటపెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్త. నరదృష్టి ఎక్కువగా కనపడుతోంది. మీరు కొత్త కారు కొన్నా లేదా కొత్త ఇల్లు కొన్నా చూసి ఓర్వలేని వారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఉన్నారు కాబట్టి కొంచెం బయట జాగ్రత్తగా ఉండండి. సోదరులతో వివాదాలు కనపడుతున్నాయి. ఆస్తి పంపకాల విషయంలో కానీ చిన్న చిన్న ఇంటి గొడవల్లో కానీ అన్నదమ్ముల మధ్య మాట పెరగడం కానీ మనస్పర్ధలు రావడం కానీ జరుగుతుంది. సత్తు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత కష్టపడినా సరే మీరు అనుకున్న ప్రాజెక్ట్ వర్కులన్నీ ఆలస్యంగా జరగడం, మీకు రావాల్సిన క్రెడిట్ వేరే వాళ్ళకి సహా ఉద్యోగులకి వెళ్ళడం కానీ దానివల్ల నిరాశ కనపడుతుంది. షేర్ మార్కెట్లో కానీ లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టినటువంటి డబ్బులు ఆశించినంత లాభాలు లేకపోవడం, రిటర్న్స్ రాకపోవడం,
లేదా పెట్టినటువంటి పెట్టుబడులు వెనక్కి రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమికులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి చిన్న మాట జారడం వల్ల పెద్ద పెద్ద గొడవలు, సంబంధాలు పాడయ్యే అవకాశాలు అనేవి జాగ్రత్తగా ఉండాలి. షాపుల్లో అమ్మకాలు తగ్గిపోవడం కానీ, లేదా స్టాక్ మార్కెట్లో అనుకోని నష్టాలు ఎదురవ్వడం కానీ నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎదుటివారు కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు కోపాన్ని అదుపులో ఉంచుకుని మౌనంగా ఉండాలి తప్ప, లేకపోతే ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఈరోజు అప్పులు తీసుకోవడం కూడా మంచిది కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు కనపట్టలేదు. ఫ్లాట్లు అమ్మడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే కస్టమర్లు వెనకర వేయడం కానీ, రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి ఆగిపోవడం కానీ రిజిస్ట్రేషన్లు కనపడుతున్నాయి. ముఖ్యంగా కావాల్సిన వారిని ఆదుకోవడం కోసం నష్టపోవడం, వేరే వాళ్ళ లోన్ కోసం మీరు గ్యారంటీ సంతకాలు పెట్టడం, వాళ్ళు కట్టకపోతే ఆ పని భారం లేదా ఆ డబ్బు భారం మీ మీద పడడం, ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయని చెప్పొచ్చు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, పర వ్యక్తులతోటి అనవసరమైనటువంటి సాన్నిహిత్యం పెంచుకోవడము, వీటి వల్ల కుటుంబ గౌరవం తగ్గడం కానీ, వ్యక్తిగతంగా జీవితం దెబ్బతినడం కానీ, లేదా రిలేషన్షిప్లు పాడవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెడు పనులకి దూరంగా ఉండండి. వ్యసనాలకు లోబాట్లు అవ్వడం వల్ల కానీ, అక్రమపరమైనటువంటి పనులు చేయడం కానీ, లేదా కొన్ని తప్పుడు పనులకి సహాయం చేయడం వల్ల కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తప్పుడు పనుల జోలికి వెళ్ళకండి. ప్రేమికులకి చిన్న చిన్న విషయాలకే గొడవపడి మనస్పర్ధలు రావడం కానీ, బ్రేకప్స్ జరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం కానీ, మితాహారం తీసుకోవడం కానీ, సమయానికి తినడం కానీ, తక్కువ సమయంలో వ్యవహారం చేయడం కానీ చేయాలి. విద్యార్థులకి పేరెంట్స్ వద్దని చెప్పినా సరే పట్టించుకోకుండా చెడు స్నేహితులతో తిరిగినా, మీ వ్యవహారాలు చేసిన కెరీర్ పాడవుతుంది. జాగ్రత్త. ఇబ్బందులు పడతారు. ఉద్యోగస్తులకు ప్రయత్నాలు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలో చిన్న చిన్న తప్పిదాలు, పొరపాట్లు, చాలా చిన్న తృణప్రాయంగా అవకాశాలు చేజారని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి సొంత జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశివారు బిల్వాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆగిపోయినటువంటి ఇంటి పొలలు కానీ, స్లాబులు కానీ, లేదా వ్యవహారాలు కానీ, కొత్తగా ఇల్లు కడుతూ ఉంటే ఇబ్బందులు కానీ, లేదా ఈ యొక్క పునాది వ్యవహారాలు కానీ అన్నీ సజావుగా సాగుతాయి చెప్పచ్చు. భవిష్యత్ అవసరాల కోసం ఏదైనా ఒక ఫ్లాట్ కొనడం కానీ, వ్యవసాయ భూమిని కొనడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ లాభిస్తుంది. బ్యాంకు లోన్లు రావడం కానీ, లేదా చివరి నిమిషంలో ఆగిపోయిన పనులు ఎదరికి వెళ్ళడం కానీ, వాహనాలు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, లేదా వివాహం కుదరక ఇబ్బంది పడేటటువంటి ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వివాహాలు కుదరడం కానీ, ఇంట్లో వాళ్ళకి ఏదైనా పిల్లలకు కానీ, లేదా అన్నదమ్ములకు కానీ ఉద్యోగం రావడం కానీ, వివాహం కుదరడం కానీ, ఇలాంటి శుభవార్తలు వింటారని చెప్పచ్చు. అలాగే ఎవరికైనా అప్పిస్తే తిరిగి వస్తుంది. ఈరోజు పెట్టుబడులు పెట్టిన షేర్ల నుంచి లాభాలు పొందగలుగుతారు. ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి లేదా పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు బాకీలు ఇవన్నీ తీర్చగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. రిలాక్స్ అవుతారని చెప్పచ్చు. స్కూల్స్లో ఫ్రెండ్స్ తోటి చాలా కలిసి పాత జ్ఞాపకాలను ఎవరేసుకోవడం కానీ, లేదా గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్ తోటి ప్రేమాభిమాన ఆప్యాయతలు లేదా అనురాగాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ పెరగడం, పిల్లల చదువులో రాణించడంతో పాటుగా ఇంట్లో కొంచెం ప్రశాంతత కనపడుతోంది. మీకు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా అందరూ మిమ్మల్ని ప్రత్యేకంగా పలకరిస్తారు, గుర్తిస్తారని చెప్పచ్చు. మీ మాటకు విలువ కూడా బాగా పెరుగుతుంది. అలాగే లాయర్లు, లేకపోతే కనుక కోర్టు పనుల్లో ఉండేవారికి వీళ్ళందరికీ క్లిష్టమైన కేసుల్లో చాలా అనుకూలమైన తీర్పు రావడం కానీ, దానివల్ల పేరు ప్రతిష్టలు రావడం కానీ, డబ్బు రావడం కానీ జరుగుతుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం వల్ల, ఇంట్లో శుభకార్యాల కోసం ప్లాన్ చేయడం వల్ల చాలా కలిసి వస్తుంది. ఊర్లో లేదా మీ చుట్టుపక్కల ఉండేటటువంటి కాలనీలో ఏదైనా అభివృద్ధి పనులు చేయడానికి మీ సహకారం బాగా కనపడుతుందని చెప్పచ్చు. అంటే మీరు ఒక పెద్ద మనిషిలో ఉంటారని చెప్పచ్చు. బంధువుల పెళ్ళిళ్ళు లేదా స్నేహితుల బర్త్డేలు ఇలాంటి పార్టీలకు వెళ్ళినప్పుడు మీకు మంచి విందు భోజనం లభించడంతో పాటుగా సంతోషంగా కాలం గడుపుతారు. మధ్యవర్తిత్వం చేసేవారికి లేదా వెంచర్లు వేసేవారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చక్కని కస్టమర్లు దొరుకుతారని చెప్పచ్చు. చక్కని డీల్స్ క్లోజ్ అవుతాయి. వేళ మీ ఫ్రెండ్స్ చెప్పినటువంటి బిజినెస్ ఐడియాల వల్ల కూడా మీకు అనుకోని లాభం రావడం కానీ, ఫ్రెండ్స్ సహాయంతో ఆదాయం రావడం కానీ జరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. అత్యవసర పని కోసం లోన్ అడిగితే తొందరగా మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. ఇల్లంతా సంతరిగా సంతోషంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే రకరకాల జబ్బుల నుంచి లేదా అనారోగ్య సమస్యల నుంచి కోలుకుని ఉత్సాహంగా ఉంటారని చెప్పచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకి భర్తతోటి, సంతానంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకి గతంలో కంటే అమ్మకాలు పెరగడం, క్రయ విక్రయాలు లాభాలు, అలాగే కస్టమర్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈరోజు ఈ రాశివారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఆఫీసులో అందరూ చాలా కష్టం అనుకుని వదిలేసినటువంటి పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. దానివల్ల మీ బాస్ దగ్గర కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారస్తులు ఒకే ఊరిలో ఉన్న మీ షాపు లేదా ఒకే స్థలంలో ఉన్నటువంటిది ఏదైనా వ్యాపారం వేరే స్థలాలకి, వేరే చోట్లకి మార్చడం కానీ, ఆన్లైన్ బిజినెస్లు చేయడం కానీ, స్టార్టప్ కంపెనీలు ప్రారంభం చేయడం కానీ ఇలాంటివన్నీ కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. లేదా గతంలో పరిచయమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి మందులు కానీ,
లేదా చికిత్సలు కానీ మార్చగలుగుతారు. కొత్త డాక్టర్లని, కొత్త చికిత్సలని, కొత్త ఆహారపు అలవాట్లని మార్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. పిల్లల చదువులో, కెరీర్లో ఏదైనా కొత్త కొత్త కోర్సులు నేర్పించడంలో మీరు చాలా ఎక్కువగా వాళ్ళకి శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు, మోటివేట్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే మీ భార్య ఇచ్చేటటువంటి సలహా వల్ల మీకు ధనలాభం కనపడుతోంది. ఆఫీసుల్లోనూ వ్యాపారాలు చేసే చోట కూడా మహిళలు ఇచ్చేటటువంటి సలహాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా ఎప్పటి నుంచో ఇల్లు కొందామనుకున్నా, పొలం కొందామనుకున్నా, ఇళ్ల స్థలం కొందామనుకున్నా అవని వాళ్ళకి ఈ రోజు ఖచ్చితంగా అవకాశాలు కనపడతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు లేదా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. లేదా ఇంటి సమస్యలు కానీ లేదా వ్యవహారాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారని చెప్పొచ్చు. అప్పుల బాధలు తగ్గుతాయి. నెలవారీ ఖర్చులు అయిపోయినా కూడా ఇంకా కొంచెం డబ్బులు చేతులు మిగిలి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మిత్రుడు చెప్పినటువంటి ఒక చిట్కా కానీ, ఆలోచన కానీ మీ వ్యాపారంలో లాభాలు రావడానికి, కుటుంబంలో సమస్యలు పోవడానికి కారణం అవుతుంది. రావాల్సినటువంటి మొండి బకాయిలు చేతికి అందుతాయి. పాత బాకీలు, పాత వడ్డీలు అన్నీ కూడా తీర్చగలుగుతారని చెప్పచ్చు. భారం తగ్గించుకోగలుగుతారు. ల్యాండ్లు అమ్మడం వల్ల, ఇన్సూరెన్స్ డబ్బులు రావడం వల్ల లేదా అప్పులన్నీ తీరిపోయే అవకాశాలు ఏదో రకంగా కనపడుతున్నాయి. అలాగే మంచి పని కోసం లోన్లు అప్లై చేయడం కానీ లేదా వ్యాపారాలు పెట్టడం కోసం లోన్లు అప్లై చేయడం కానీ ఇవన్నీ శాంక్షన్ అవుతాయని చెప్పచ్చు. ఇంట్లో గొడవలు సర్దుబాటు అవుతాయి. అందరూ కలిసి సంతోషంగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలసట, నీరసము తగ్గుతుందని చెప్పచ్చు. అలాగే కష్టపడి చదివినటువంటి చదువుకి మీకు తగ్గ అద్భుతమైనటువంటి యూనివర్సిటీల్లో సీట్లు రావడం కానీ లేదా మంచి ర్యాంకులు రావడం కానీ, క్రెడిట్ దక్కడం కానీ జరుగుతుంది విద్యార్థులకి. అలాగే కాన్ఫిడెంట్గా మాట్లాడడం వల్ల లేదా కాన్ఫిడెంట్గా ఉండడం వల్ల మల్టీ స్పెషాలిటీ లేదా మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ప్రేమికులకి చాలా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కోరికలు తీర్చుకునే అవకాశం ఉంది. ప్రేమికులకి కుటుంబ సమస్యలు లేదా కుటుంబాల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకునే అవకాశాలతో పాటుగా సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు ఈ రాశివారు కనకధారా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు బ్యాంకు లావాదేవీలన్నీ కూడా కొంచెం చికాకుగా కనపడుతున్నాయి. బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఏంటంటే సర్వర్లు పనిచేయకపోవడం లేదా చిన్న చిన్న సంతకాలు కలవకపోవడం, ఇలా కొన్ని రకాల చికాకులు అనమాట. వాటి వల్ల మనస్తాపము, టైం వేస్ట్ కనపడుతోంది. మానసిక వేదనకి గురయ్యేటటువంటి పరిస్థితులు, మనసులో ఏదో తెలియనటువంటి అశాంతి, చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం, ఒత్తిడికి గురవడం, కోపం రావడం లాంటివి కనపడుతున్నాయి. స్ట్రెస్ ఎక్కువ కనపడుతుంది. తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. ఎవరిని రెచ్చగొట్టకండి. ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. మాట పెరిగితే లేనిపోని గొడవలు వస్తాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే చోట కుటుంబంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి. బండి నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ నడపకండి. హడావిడిగా ప్రయాణాలు చేయకండి. కొంచెం ముందుగానే బయలుదేరండి. వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో పెద్దగా యోగ్యత కనపడటం లేదు. కష్టాల దగ్గర ప్రతిఫలం కనపడటం లేదు. ఆశించిన లాభాలు రావటం లేదు. శ్రమ ఎక్కువ కనపడుతోంది. భూ వివాదాలు కనపడుతున్నాయి. స్థలం విషయంలో పక్కవారితో గొడవలు కానీ, సరిహద్దు విషయంలోనూ లేదా డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో తగాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో విరోధాలు కనపడుతున్నాయి. ఇంట్లో చిన్న మాటకే మనస్పర్ధలు రావడం కానీ, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య వాదనకు దిగడం కానీ కనపడుతుంది. జాగ్రత్త. తెలియని వారితోటి వ్యవహారాలు చేసినా, వ్యాపారాలు చేసినా నష్టం కనపడుతుంది. కాబట్టి కొత్త వ్యక్తులు నమ్మకండి. ఎవరికి డబ్బులు, అప్పులు, అరువులు ఇవ్వకండి. ఎవరిని, ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీలు, పరపురుషుల్ని నమ్మకండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించే కనపడుతోంది. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం కనపడుతోంది. దగ్గు లేదా ఒళ్ళు నొప్పులు ఇలాంటివి, జ్వరం లాంటివి చికాకులు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. లేకపోతే పెద్ద అవుతాయి. జాగ్రత్త. బంగారం, వెండి వస్తువులు, తాళాలు లేదా డాక్యుమెంట్లు, డబ్బులు, మొబైల్ ఫోన్లు ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. పోయే అవకాశాలు, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే అగ్రిమెంట్లు, నూతన ఒప్పందాలు, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటటువంటి సమయంలో జాగ్రత్త పెట్టాలి. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, లావాదేవీలు, రుణాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు మీకు మనస్తాపాన్ని కలగజేస్తాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, విద్యార్థులకు చెడు వ్యసనాలు ఉండడంతో పాటుగా ఉద్యోగస్తులకి ఎక్కువ సమయం పనిచేయవలసిన పరిస్థితులు, ఓవర్ టైమింగ్స్, ఓవర్ డ్యూటీ చేయవలసిన పరిస్థితులు లేదా సరైనటువంటి కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ఈరోజు ఈ రాశివారు నవగ్రహ పీడా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్టయితే మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలామంది ఏంటంటే తీయని మాటలతోటి మోసం చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతారు. కాబట్టి తీయగా మాట్లాడేవాడు ఎప్పుడూ మంచివాడు కాదు. అతిగా పొగడ్తలు, అతిగా పొగిడేవాడు లాంటివన్నీ వాడి మాటలు నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే జీవిత భాగస్వామితో గొడవలు, అహంకారం పెరగడము, చిన్న మాట కూడా పెద్ద గొడవ కింద మారడం, అలాగే మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట అవకాశాలు పోగొట్టుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అనుకోని ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాలు, అలక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల వాహన ప్రమాదాలు ఉన్నాయి.
జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మానసికంగా వేధించడానికి ప్రయత్నం చేస్తుంటారు, జాగ్రత్త. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి. అలాగే చాలా కోర్టు వివాదాలు కానీ, లేదా కొత్త కొత్త పోలీస్ కేసులు ఎదుర్కోవడాలు కానీ, లేదా స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి వివాహేతర సంబంధాల వల్ల రకరకాల కారణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుల బాధలు బాగా పెరిగిపోతున్నాయి. అప్పు భారం అయితే నిద్ర కూడా పట్టదంటుంటారు. చేత ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అనవసరమైన అప్పులు చేయకండి. ఇక ఖర్చులు నియంత్రించుకోకపోవడం వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ఖర్చులు నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అకారణంగా అనుమానాలు రావడం కానీ, లేదా ప్రేమికుల మధ్య వివాదాలు జరగడం కానీ, ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడం కానీ, మాట జారడం వల్ల వివాదాలు తలెత్తడం కానీ కనపడుతోంది. ముఖ్యంగా ఈరోజు స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో నష్టాలు కనపడుతున్నాయి. అత్యాశే పెద్ద నష్టంగా కనపడుతుంది. కాబట్టి షేర్లు, ట్రేడింగులు, రిస్క్ వ్యాపారాల జోలికి అసలు వెళ్ళకండి. విద్యార్థులకి స్వల్ప ఏకాగ్రత లోపించడం వల్ల, ఫోన్లు లేదా సెల్ ఫోన్లు లేదా స్నేహితుల ప్రభావం వల్ల చదువు పట్ల ఫోకస్ తగ్గే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. ఆదాయం విషయంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడము. అయితే ఆదాయం తగ్గినప్పుడల్లా ఖర్చులే పరీక్ష అంటూ ఉంటారు. అలాగేంటంటే ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరిగిపోతుంటాయి. ఏం చేయాలో అర్థం కానీ మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది మీకు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. కొత్త రుణాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారస్తులు క్రయ విక్రయాలు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు గడపాల్సిన అవసరం కనపడుతుంది. అయితే ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా శ్రీ నవరత్న మాలికా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీకు ఏ పని అయినా సరే చాలా సులువుగా జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ చేయండి. వ్యాపారస్తులకి ప్రజలు ఏ వస్తువులు ఎక్కువ కొంటున్నారు, మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాల పట్ల అవగాహనతో పాటుగా వ్యాపార మార్పులు, లాభాలు కనపడుతున్నాయి. అధిక శ్రమతోటి పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే అదృష్టం కూడా మిమ్మల్ని వరిస్తుంది. అలాగే చేసినటువంటి పూజా ఫలితం మీకు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఈరోజు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అలాగే మనసులో ఏదో తెలియనటువంటి ఉత్సాహము, మీ జీవితాన్ని మార్చుకోవాలన్న తపన, పట్టుదల బాగా పెరుగుతాయి. అలాగే బాగా అద్భుతమైనటువంటి నిద్ర పట్టడం కానీ, ఆహారం ఆకలి వేయడం కానీ, ఉత్సాహం రావడం కానీ, శారీరకపరమైనటువంటి మార్పులు రావడం కానీ, ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉండడం కానీ జరుగుతుంది. ఈరోజు తినే ఆహారంలో మార్పులు తీసుకురావడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల చక్కని ఆరోగ్యం కుదురుపడుతుంది. ఆరోగ్య మార్పులు కూడా కనపడుతున్నాయి. అలాగే కోరుకున్నటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇంటిని శుభ్రపరచడం కానీ, పాడైపోయినటువంటి వస్తువులు రిపేర్ చేసుకోవడం కానీ, వాహనాలు సర్వీసింగ్ చేయించుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో ప్రేమగా ఆనందంగా కాలం గడుపుతారు. శారీరక సుఖాలు అనుభవిస్తారు. ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. విద్యార్థులు కూడా అనుకూలంగా కనపడుతోంది. అయితే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఎగ్జామినేషన్స్ కానీ, పరీక్షలు కానీ రాయడంతో పాటుగా ఏకాగ్రత పెరుగుతుంది. చదువు యొక్క విలువ తెలుస్తుంది. మోటివేట్ అవుతారని చెప్పొచ్చు. విద్యార్థులు బాగా సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. అయితే టైంని ఎవరైతే వేస్ట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం ఆర్థికంగా ఈరోజు చాలా బలాభాలు కనపడుతున్నాయి. రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతోటి శుభకార్యాల్లో పాల్గొనడం, తీర్థయాత్రలు చేయడం, ప్రయాణాలు చేయడం బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో ఉండే వారికి కూడా ఉద్యోగయోగము, గృహయోగము, ధనయోగము కనపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్త వింటారని చెప్పొచ్చు. అయితే ఈ రాశివారు వాసవి కన్యక అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, ఒకరి మాట ఒకరు వినకపోవడం వల్ల చిన్న గొడవలే పెద్దవైపోయి అనవసరంగా ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. మితిమీరినటువంటి జంక్ ఫుడ్లు తినడం కానీ, నూనె పదార్థాలు తినడం కానీ, పంచదార, ఉప్పు అలాంటివి ఎక్కువగా తినడం కానీ, వీటి వల్ల మీకు రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, దీర్ఘకాలికలు ఉన్నాయి. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన వస్తువులు కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల ఈరోజు ఎక్కువగా ధన నష్టం కనపడుతుంది. జాగ్రత్త. మానసిక ఆందోళన పెరిగిపోవడం కానీ, ప్రతి చిన్న విషయానికి కంగారు పడడం కానీ, చిరాకు, కోపము, అసహనము, అలాగే కొంచెం దుఃఖము రావడం కానీ, కుటుంబ సభ్యులతో సరైనటువంటి రిలేషన్షిప్ లేకపోవడం కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే చేసే పని ఉంది ఏకాగ్రత, శ్రద్ధ తగ్గడము, ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడము, నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంలో తడబాటు రావడము, జ్ఞాపక శక్తి తగ్గడం కనపడుతుంది. కాబట్టి తొతో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నరదృష్టి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. బద్ధకము, లేజినెస్ బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారాలలో కొంచెం అకస్మాత్తుగా వ్యాపార నష్టాలు మందగించే అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధ పెట్టాలి. మీరు ప్రేమించిన వ్యక్తికి మీరు ఏదో మీరు నచ్చినట్టే మిగతా వాళ్ళు ఉండాలనుకో, లేదా మీకు నచ్చినట్టుగా అవతల వాళ్ళు ఉండాలనుకునేటటువంటి కొంచెం ఆలోచనల వల్ల మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు దూరం చేసుకుంటారు. కాబట్టి తత్తు జాగ్రత్త తీసుకోండి. గొడవలు ఎక్కువ అవుతుంటాయి భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య. జాగ్రత్త. సరైన సమయానికి నిద్ర, ఆహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి.
అలాగే ట్రేడ్లు, షేరింగ్లు లేదా ట్రేడు, షేరింగ్కి సంబంధించినటువంటి వాటిలో డబ్బులు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి షేర్లోను, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. ఇక క్రయ విక్రయాల్లో లేదా లిఖితపూర్వక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కోసం అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు. విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ తగ్గడంతో పాటుగా ఉద్యోగస్తులకి తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసినటువంటి స్ట్రెస్ కనపడుతోంది. స్త్రీలకి హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి సమస్యలు లాంటివి ఒత్తిడి తట్టుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వ్యాపారస్తులకి అనుకున్నంత వ్యాపారం జరగకపోవడం వల్ల నిరాశ కనపడుతోంది. అయితే ఈరోజు శ్రీ బ్రహ్మరాంబిక అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అప్పుడు మీకు చదువు కూడా బ్రహ్మాండంగా వస్తుంది, మంచి అలవాట్లు వస్తాయి, ఉత్తీర్ణత శాతం వస్తుంది. ఈ ఎదగడానికి మీకు మంచి అవకాశాలు అయితే ఈరోజు రాబోతున్నాయి. టైంను మాత్రం వేస్ట్ చేయకండి. అయితే అనారోగ్య సమస్యల గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, జీవన శైలిలో మార్పు తెచ్చుకురావడం మాత్రం చాలా అవసరం. ఈరోజు ఆ పని మాత్రం ఖచ్చితంగా చేస్తారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందే అవకాశం కనపడుతుంది ఈరోజు. అలాగే ఆహార నియమాలు పాటించడం, ముఖ్యంగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడానికి, సమతుల్యమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని చెప్పచ్చు. అలాగే మీ అప్పులను ఎలా తీర్చాలి అనేటటువంటి ఆలోచన చేయడంలో మంచి ఆలోచనలు, మంచి మార్గాలు దొరుకుతాయి కాబట్టి చక్కగా ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు ప్రస్తుతం ఆనందం కన్నా రాబోయే రోజుల్లో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మనం ఎలా సుఖంగా ఉండాలి, ఆర్థికంగా ఎలా ఎదగాలి, నిలదొక్కుకోవాలనేటటువంటి లక్ష్యాల మీద ఈరోజు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెట్టుబడులు పెడతారని చెప్పచ్చు. అంటే ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించేటటువంటి తత్వం మీలో రాబోతోంది. అలాగే మీ పిల్లలు మీకంటే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి, బాగా చదవాలి, వాళ్ళకి చక్కని సంస్కారం రావాలి, ప్రయోజకులు అవ్వాలనేటటువంటి తాపత్రయం, దానికోసం ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల కోసం బాగా డబ్బులు పోగు చేయడంతో పాటుగా విలాసాలు తగ్గించుకుంటారు. కుటుంబంలో ఉండే గొడవలు తగ్గుతాయి. ఆభరణాలు, వాహనాలు, భూములు అవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈవేళ చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే ప్రస్తుతం ఏంటంటే కనుక ఏదైనా సరే లాభం రాకుండా ఉత్తినే ఏ పని చేయడం మాత్రం ఇష్టపడదు ఈరోజు. ఉద్యోగస్తులకి మీ టార్గెట్లు కానీ, మీ డెడ్ లైన్ కానీ ఇవన్నీ కూడా కఠినంగా ఉండడం వల్ల టెన్షన్, స్ట్రెస్ పెరుగుతుంది, కానీ వాటిని సాధించుకోగలుగుతారు. స్త్రీలు భర్తని, ప్రేమించిన వాళ్ళని సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళతోటి. అలాగే వ్యాపారస్తులకి సాయంకాలం సమయంలో ఎక్కువ లాభాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా అనవసరమైనటువంటి తప్పుడు పనులన్నీ తగ్గించుకోగలుగుతారు. మొబైల్ ఫోన్ వాడకాలు లేదా మొబైల్ ఫోన్ వాడడం వల్ల నిద్ర పట్టకపోవడం లాంటి వాటిని గమనించుకోగలుగుతారు. లేదా నిద్రపోవడానికి, మంచి ఆహారం తినడానికి శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. చేసే పని ఎందుకు శ్రద్ధ పెడతారు. నీరసము, నిస్సత్తువ తగ్గుతుంది, బలం పెరుగుతుంది, శారీరక దృఢత్వం పెరుగుతుంది. అయితే ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడడం వల్ల ఇతరుల దృష్టిలో చులకనవుతారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరుల దృష్టిలో చాలామంది మిమ్మల్ని ఏంటంటే కనుక ఏదో అందరికన్నా వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదా మీ మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తుల పట్ల కలిగే అనవసరమైనటువంటి ఆకర్షణ మీ కుటుంబ జీవితాన్ని లేదా మీ యొక్క సంసారాన్ని ఇబ్బందులు పాడేస్తుంది కాబట్టి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైనటువంటి ఫైల్స్ లేదా తాళాలు లేదా కొన్ని రకాల ముఖ్యమైన పనులు మర్చిపోవడం వల్ల ఆఖరి నిమిషంలో టెన్షన్ కనపడుతుంది. కాబట్టి ఏదైనా పనులు ఉంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి, ఒక టైం టేబుల్ ప్రకారంగా ఫాలో అవ్వండి. ఒక వస్తువును చూడగానే కొనియాలనేటటువంటి ఆత్రతతోటి చేతిలో డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులు వాడేసి అప్పులు చేసేసి అవన్నీ కొనేస్తే ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి కొంచెం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి. అలాగే ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వల్ల ఎక్కువ టీ కాఫీలు తాగేయడం ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు, మత్తు పదార్థాలకు బానిసలయ్యే అవకాశాలు ఉండే, జాగ్రత్త. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వేరే వాళ్ళు మంచి సలహా ఇచ్చినా కూడా వినకుండా మీ పంతానికి పోవడం వల్ల డబ్బు నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజు విచ్చలవిడిగా ఖర్చులు చేయడం వల్ల కూడా అనవసరంగా చేతిలో చిల్లి గవ్వకుండా మేడకుండా డబ్బులు ఖర్చు అయిపోతే జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా చూడడం వల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది, జాగ్రత్త. చేయాల్సినటువంటి పనులు పెండింగ్లో పడిపోయే అవకాశం ఉన్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోకపోతే
చాలా ఇబ్బందులు పడిపోతారు, జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మిమ్మల్ని రోడ్డును పాడేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య అనుమానాలు, దురుసుగా మాట్లాడి ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం ఇలాంటివి కనపడుతున్నాయి. అయితే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు, అది గుర్తుపెట్టుకోవాలి అలాంటి విషయాలు. విద్యార్థులు ముఖ్యంగా చదువు మీద దృష్టి పెట్టలేకపోవడము, ఫోన్లు, ఆటలు లేదా పరీక్షలో మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి కుటుంబ సమస్యల వల్ల విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మందకొడిగా వ్యాపారాలు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారాలు చేయవలసిన అవసరం కనపడుతోంది. ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి గవర్నమెంట్ జాబులు లేదా ఎగ్జామినేషన్స్లో ఏదైనా అవకాశాలు, ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనపడుతుంది. కుటుంబంలోనూ సమాజంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేసే ముందర మీ భార్య యొక్క సహకారం తీసుకున్నా, కుటుంబ సభ్యుల సహకారం తీసుకున్నా మీకు చక్కని అనుకూలత కనపడుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు ఎదరికి వెళతాయి. ఎటువంటి ఆటంకం లేకుండా బ్యాంకు లావాదేవీలను సజావుగా సాగుతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం కానీ, చుట్టాలు ఇంటికి రావడం కానీ, మీరే చుట్టాలింటికి వెళ్ళడం కానీ, సరదాగా సంతోషంగా కాలం గడపడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాన్ని పెద్దగా మార్చడానికి కానీ, మరో బ్రాంచులు తెరవడానికి కానీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే బండి నడిపేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకుండా జాగ్రత్తగా ఓవర్ స్పీడ్గా నడపకుండా వాహనాలు నడిపినట్లయితే చాలా ప్రమాదాలు తగ్గుతాయి. ఈరోజు తప్పించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీరు పడుతున్నటువంటి కష్టాన్ని మీ పై అధికారులు, బాసులు గమనిస్తారు. మీరు చేసినటువంటి ఓవర్ టైంకి లేదా వర్క్కి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగరీత్యా లేదా విహారయాత్రల రీత్యా దూర ప్రయాణాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ కలిసి వస్తుంది. సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా శ్రద్ధతో చేస్తారని చెప్పచ్చు. కొత్తగా ఏదైనా బిజినెస్లు చేసే వాళ్ళకి లేదా కోర్సులు చేసే వాళ్ళకి, కొన్ని వ్యాపారాలు చేసేవారికి, ప్రారంభించే వారికి విజయం కనపడుతుంది. కొత్త పనులన్నీ సాధించుకోగలుగుతారు. గృహము, వాహనము, భూములు, బంగారము ఇలాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం యోగిస్తుందని చెప్పచ్చు. ఆస్తి తగాదాలు లేదా భూ వివాదాలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యాపారస్తులకి కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు. వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు పంచదశి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. మీ ఆఫీసులో చేసినటువంటి పాత ప్రాజెక్టులకి ఇప్పుడు గుర్తింపు రావడం కానీ, లేదా అవార్డులు, రివార్డులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నలుగురిలోకి వెళ్ళి మాట్లాడగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు చెయ్యలేను అనుకున్న పనులు కూడా పట్టుదలతో పూర్తి చేసుకోగలుగుతారు. దురలవాట్లు తగ్గించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మద్యమ కానీ, ధూమపానం కానీ ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉంటే మీ ఆరోగ్యం మెరుగుపడమే కాదు, సమాజంలో కూడా గౌరవం పెరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం లేదా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోవడం, వీటితో సంతోషంగా కాలం గడుపుతారు. సినీ పరిశ్రమల వారికి, సినిమా, టీవీ, సోషల్ మీడియా రంగాల్లో ఉండే వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీ టాలెంట్ బయట పెట్టగలుగుతారని చెప్పచ్చు. స్వల్ప ధనలాభ సూచన కనపడుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు వస్తాయి. నూతన ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. 10 మందికి సహాయం చేసుకోగలుగుతారని చెప్పచ్చు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అయితే భయం అనేది వదిలేసి నేను చెయ్యగలను అన్న ధీమాతో ముందడుగు వేస్తే మీ ఆత్మవిశ్వాసమే మీకు విజయాన్ని కలగజేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారానికి వచ్చే అవకాశాలు, కోర్టు విజయాలు కనపడతాయి. అనుకోకుండా తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ వెళ్ళే అవకాశము, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతుంది. ఏ పని మొదలుపెట్టినా చిన్న ఆటంకాలు వస్తాయి, కానీ మీ తెలివితేటలతో వాటిని అధిగమించుకుని విజయం సాధించుకోగలుగుతారు. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కలలు నెరవేరుతాయి. స్థలం కొనడం కానీ, ఇంటి రిపేర్లు చేయించుకోవడం కానీ అనుకూలంగా కనపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలో తీసుకున్న అప్పులన్నీ కూడా సరిదిద్దుకుని తీర్చగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పెరుగుతాయి. అయితే తినే ఆహారంలో మార్పులు, అంటే ప్రోటీన్, ఫైబర్ ఫుడ్ సమతుల్యంగా తీసుకోవడము, ఫ్యాక్ట్ ఫుడ్ తీసుకోవడంతో పాటుగా కార్బోహైడ్రేట్లు తగ్గించడము, వ్యాయామం చేయడము, దీర్ఘకాలిక రోగాలకు పెద్ద శ్రద్ధ పెట్టడం చేసినట్లయితే ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలనుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులు అందరినీ కలుపుకుని పోతారు. స్త్రీలు భర్తకి అనుకూలంగా మెలుగుతారు. వ్యాపారస్తులు లాభాలు పొందడానికి చాలా తాపత్రయపడతారు. ఈరోజు ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ఇలాంటి వాటితోటి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే మేము చెప్పే ఫలితాలు కూడా మీకు దగ్గరగా వచ్చేలేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.